మిత్రులందరికీ సాయిరాం. ఆనందం పొందడం వేరు, ఆనందంగా ఉండడం వేరు. భోగి ఆనందం పొందుతాడు, యోగి ఆనందంగా ఉంటాడు. మొదటిది కర్మేంద్రియాలతో కేవలం బాహ్య వస్తువులపై, పరిసరాలపై ఆధారపడేది. రెండోది జ్ఞానంతో పొందేది. జ్ఞానులకు ఆత్మస్వరూపం, ఆనందం వేరువేరు కాదు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆయన సృష్టి ఆనందమయం. ప్రతి జీవాత్మ సహజ స్థితి ఆనందమే. ఆ ఆత్మానందాన్ని పొందేందుకు జ్ఞానులు తప్పిస్తారు, సాధన చేస్తారు. అది భౌతిక అంశాలకు సిరి సంపదలకు అతీతమైంది. ఆ జ్ఞానమే మోక్షం, మోక్షమే ఆనందం. చీమ నుంచి ఏనుగు వరకు, మానవుల నుంచి దేవతల వరకు ఎవరైనా కోరుకునేది ఆనందానుభవమే కదా. సుఖ సంతోషాలు జీవన కుసుమానికి రంగులు. సుగంధాలైతే ఆనందం మకరందం. మనిషి ఆ మకరందాన్ని మృదువుగా ఆస్వాదించే తుమ్మెద కావాలి.